నమస్తే. నేను ప్రశాంత్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం జరపాలి అని చెప్పేసి ఇలా మాట్లాడడం అయితే జరిగింది. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఆయన ఇంకా ఏం మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతూ దాదాపు 2 గంటల వరకు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అందులో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. సో వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి జూన్ 4న అంటే మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయి ఈ రిజల్ట్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది అని చెప్పేసి అయితే ఇది పెట్టడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? అంటే జూన్ 4న వెన్నుపోటు దినం అంటే అర్థం కాల. ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఎవరికి వెన్నుపోటు పొడిచారు అంటే ఆ రోజు ఏంటి, జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. అవును. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, ప్రజలు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకున్న రోజు. అంటే జనం పొడిచారా వెన్నుపోటు? జగన్ యొక్క ఆ మాట అర్థం కాలేదు నాకు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, జనం తనకు వెన్నుపోటు పొడిచారంటున్నాడా? ప్రజలు వెన్నుపోటు పొడవటం ఏంటి? ఇప్పుడు ఈయన ఒక రకంగా ప్రజల్ని దోషులుగా చూస్తున్నాడా, ద్రోహిగా భావిస్తున్నాడా? ఎవరు ద్రోహి? ఇప్పుడు ఇంతమంది నాయకుల్ని చూసాము, ఇన్ని పార్టీలను చూసాం, కానీ ఫలితాలు వచ్చిన రోజుని వెన్నుపోటు దినంగా ప్రకటించిన మొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన రోజు వెన్నుపోటు దినం ఎలా అవుద్ది? ఇప్పుడు మరి కేసీఆర్ కూడా అట్లా ప్రకటించాడా రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు దినం అని? కేసీఆర్ కాదు, గతంలో కూడా వీళ్ళ నాన్న, లేకపోతే ఎన్టీ రామారావు, చంద్రబాబు వాళ్ళు గెలిచారు, ఓడారు కదా. ఫలితాలు వచ్చిన రోజుకిను వెన్నుపోటుకి సంబంధం ఏంటి? ఈ విధమైన మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎవరిని అవమానించాడు? జనాన్ని అవమానిస్తాడా? అంటే నీకు ఓట్లు వేయలేదని నువ్వు వెన్నుపోటు అంటావా? గతంలో కూడా మనం చూసాం, ఆయన కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రైతులకు అంత చేశాను, ఆ రైతుల ఓట్లు ఏమయ్యాయి, అవ్వ తాతలకు అంత చేశాను, ఆ అవ్వ తాతల ఓట్లు ఏమయ్యాయి, ఆడబిడ్డలకు ఇంత చేశాను, ఆడబిడ్డల ఓట్లు ఏమయ్యాయి అని చెప్పి అతను రైతులను తిట్టి, లేకపోతే అవ్వాతాతను తిట్టి, లేకపోతే మహిళల్ని తిట్టి, నన్నే అభిమానించాలి, నాకు ఇంకా శాల్వాలు కప్పాల్సింది పోయి, దండాలు వేయాల్సింది పోయి, నన్నే అనరాని మాటలు అంటున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అదే రోజున. అంటే నిన్న పెట్టినటువంటి ఆ ప్రెస్ మీట్లో ఆయన యొక్క ఆక్రోశం, ఆవేశం, ఎందుకంత భయం మనకు అర్థం కాదు. వెన్నుపోటు దినం అన్నాడు కదా. వెన్నుపోటు దినానికి మరి జగన్మోహన్ రెడ్డి చీఫ్ గెస్ట్లకి ఎవరిని పిలుస్తాడు? వాళ్ళ అమ్మని పిలుస్తాడా? విజయమ్మని పిలువు. చెల్లిని పిలుస్తాడా? షర్మిలను పిలవమను. సునీతను పిలుస్తాడా? సునీతను పిలవమను. నువ్వు పొడిచిన వెన్నుపోట్లు, ఇప్పుడు తల్లికి వెన్నుపోటు పొడిచిన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి, తల్లినే నీకు ఎన్సిఎల్టీలో మరి కేసేసాడు కదా. తల్లి మీద కేసేసాడు. తల్లికి ఇచ్చిన ఆస్తి, ఆ గిఫ్ట్ డీడ్ రద్దు, అమ్మ మీద నాకు ప్రేమ లేదన్నట్టుగా కేసేసి ఆమెను దోషిగా పెట్టాడు. అమ్మకి వెన్నుపోటు పొడిచిన కొడుకు ఎవరు? ఇప్పుడు చెల్లికి వెన్నుపోటు పొడిచిన అన్న, షర్మిల ఆస్తులు షర్మిలకు ఇవ్వకుండా నువ్వేసుకు తింటున్నావని కదా. ఎవరంటున్నారు? మెమ్మంటోంది, మీ చెల్లి అంటోంది, మనం అనేది కాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏముంది, నలుగురు మనవ సంతానానికి సమానంగా ఆస్తి ఇవ్వాలి అనేది మా రాజశేఖర రెడ్డి గారి ఆజ్ఞ. నువ్వేమో షర్మిల పిల్లలిద్దరికి ఇవ్వాల్సిన ఆస్తి కూడా నీ పిల్లలకే ఉండాలని నువ్వు స్వార్థపరుడిగా. ఇప్పుడు వెన్నుపోటు నువ్వు పొడిచావు, మీ అమ్మకు పొడిచావు, మీ చెల్లికి పొడిచావు, సునీత మీ బాబాయ్ కూతురుకు పొడిచావు. ఆమె అన్నది, ఎవరు? సునీత. హంతకులకి అతను మరి మా అన్న కాపాడుతున్నాడు, వివేకానంద రెడ్డి హంతకుల్ని. మీ చిన్నమ్మ అంది, సౌభాగ్యమ్మ, సునీత తల్లి, వివేకానంద రెడ్డి భార్య, హంతకులను నువ్వు కాపాడుతున్నావని.
వెన్నుపోటు అనే పదం జగన్మోహన్ రెడ్డి నోట వస్తే జనం అసలు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏంటి వాళ్ళ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు తలగొట్టుకుంటున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డికి నువ్వు పొడిచిన పోటే పోటు, వెన్నుపోటు కాదా? ఇవాళ వెన్నుపోటు దినానికి నువ్వు విజయసాయి రెడ్డిని పిలుస్తున్నావా చీఫ్ గెస్ట్గా? ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అతను ఏమన్నాడు, విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు, 3 ఏళ్ళు ఇంకా రాజ్యసభ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబుకి అమ్ముడు పోయాడు అంటాడు. కసిరెడ్డి రాజు ఇతను ఐటీ అడ్వైజర్ అమ్ముడు పోయాడు అంటాడు. లేకపోతే ఇంకా ఇది మొత్తం ఎవరైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుట్టు మట్లన్నీ కూడా ఈ సిట్కి, ఈడీకి చెబుతున్నారో వాళ్ళంతా అమ్ముడు పోయినట్ట. అంటే జగన్ యొక్క నైజం ఇవాళ ప్రెస్ మీట్లో మరోసారి బయటపడింది. యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేస్తాడు. తల్లినైనా అంతే, చెల్లినైనా అంతే, జనాన్నైనా అంతే. ఇప్పుడు ఇవాళ జనం కొత్తగా గుర్తొచ్చారా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఆకాశంలో ఎందుకు తిరిగావు? ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు వేస్ట్ ఖర్చులు పెడుతున్నాడు, అంతా వృధా చేస్తున్నాడు, అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచాడు. ఇప్పుడేంటి 1,36,000 కోట్లు ఈ 12 నెలల్లో అప్పు చేశాడు, రకరకాలుగా మాట్లాడాడు. 10 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచింది నువ్వు. సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఇప్పుడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 7.5 లక్షల కోట్ల అప్పు చేశాడు. అప్పు చేయటమే కాకుండా ఆ తెచ్చినటువంటి అప్పు మొత్తం వాళ్ళ జేబుల్లోకి పోయింది, వాళ్ళే తినేశారు. కనీసం అమరావతి కట్టావా? లేకపోతే పోలవరం నిర్మించావా? లేదు 3 రాజధానులు అన్నావు, విశాఖపట్నం, కర్నూలులో ఏమన్నా చేసావా? రోడ్లు వేసావా? రోడ్లన్నీ గుంతలు పెట్టావు. అదేమంటే నేను 2,70,000 కోట్లు నేను బటన్ నొక్కానంటావు. మరి ఎందుకని ఈరోజు అమరావతి డెవలప్మెంట్ గురించి, రాజధాని అంటే డెవలప్మెంట్ గురించి ఎందుకని మాట్లాడడం లేదు? అంటే ఒక రకంగా ఇవాళ అమరావతిపై అతని ప్రెస్ మీట్లో కక్ష కనపడింది. ఒక కక్ష కట్టినట్టుగా అమరావతి మీద అతను మాట్లాడిన మాటలు. అప్పుడేదో 41,000 కోట్లు పనులు 5,000 కోట్లు చేశారు, ఇప్పుడు టెండర్లు పిలిస్తే 37,000 కోట్లకే పిలవాలి, కానీ 1,00,000 కోట్లతో ఎలా చేస్తారంటాడు. అంటే కట్టుబడి జరుగుతుందంటే నువ్వెందుకంత కక్ష? ఎవరైనా ప్రజలు కానీ, నాయకులు కానీ, పార్టీలు కానీ కన్స్ట్రక్షన్ని వెల్కమ్ చేయాలి. నిర్మాణం జరుగుతుందంటే దాన్ని ఆహ్వానించాలి. దానివల్ల ఏం జరుగుతుంది? రోడ్లు వేసారనుకో, నీకు ఒక 100 మందికి పని లభిస్తుంది, ఒక 1000 మంది దానిపైన బతుకుతారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టారనుకో, ఆ ప్రాజెక్టు మీద ఇవాళ రైతులు, పంటలు, అనేక మంది ఇవాళ మరి జీవనోపాధి, వ్యవసాయ కూలీలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతి కట్టుబడి ముమ్మరంగా పనులు జరుగుతుండేసరికి భరించలేకపోతున్నాడా? ఇప్పుడు కాగ్ గురించి మాట్లాడతాడు. కాగ్ ఏమని చెప్పింది ఆ రోజు? నీ పరిపాలన 5 ఏళ్లలో ఆర్థిక విస్ఫోటనం అని. అంటే నువ్వు 365 రోజులు ఉంటే ఏది సంవత్సరానికి ఆదివారాలు తప్ప అన్ని రోజులు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఆదివారాలు తప్ప 315 రోజులు అప్పులు చేశాడు. నువ్వు అప్పుల గురించి మాట్లాడతాము, నువ్వు వేస్టేజ్ గురించి మాట్లాడటం, వృధా ఖర్చుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జనం నవ్వుతున్నారు. ఋషికొండ ప్యాలెస్ ఎంత బూడిదలో పోసావు? 600 కోట్లు బూడిదలో పోసావే. ఏం చేసుకున్న ఋషికొండ ప్యాలెస్? ఒక కమోడు 15 లక్షలు పెట్టుకుంటావా? ఒక బాత్ టబ్బు 38 లక్షలు పెట్టుకుంటావా? నువ్వు ఇవాళ చంద్రబాబు వేస్ట్ చేస్తున్నాడు డబ్బు అంటే జనం విసిపోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వెన్నుపోటు దినమనో, లేకపోతే ఈ అప్పులనో, లేకపోతే అమరావతి గురించో, లేదు ఆ లిక్కర్ గురించో మాట్లాడుతుంటే ఒక భయం కనపడుతుంది అతనిలో. ఏది? ఇవాళ తను జైలుకి వెళ్తాను అనే ఒక భయంతో, ఒక నైరాశ్యంతో పార్టీలో ఉన్న నాయకుల్ని కాపాడుకునే తాపత్రయమా, పోయే వాళ్ళని పోకుండా ఆపుకునే తత్వమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనీస జాలికి కూడా అనర్హుడు ఎందుకు అయ్యాడంటే కారణం ఇదే. థ్యాంక్ యూ సార్.
నమస్తే.